యేసయ్య మనస్సును చూడగలిగితే తన్ననే తిట్టనే కొట్టనే ఆయన గురించి కీర్తించకుండా ఉండలేరు. బాధలు రాలేదా, సమస్యలు రాలేదా, ఇబ్బందులు ఎన్ని వస్తే రాని బలవంతుడు కదా. నా వలె ఆయన కూడా బలహీనుడైతే నేను ఆలోచించాలి. బలవంతుడు కనుక నాకు వాటి గురించిన చింత ఒకప్పుడు ఉండేది, కానీ ఆయన యుద్ధకు వెళ్ళిన తర్వాత అసలు వాటిని గూర్చిన చింత లేదు. అప్పులోళ్ళు నిన్ను రోడ్డు మీదకి లాగుతారు, భయం లేదా అంటే ఏడిచారు. ఆయన సెలవు లేకుండా నన్ను ముట్టేవాడెవడు? రేపెళ్ళి నన్ను రోడ్డు మీదకి లాగుదాం అనుకుంటే ఈ రాత్రే దేవుడు వాడితో మాట్లాడతాడు. యాకోబును గందరగోళం చేయాలని బయలుదేరాడు లాబాను. గందరగోళం చేయాలి యాకోబునని బయలుదేరితే దగ్గరకు వచ్చేశారు. ఇంకొన్ని మైళ్ళు కానీ వెళ్ళే పని అయితే యాకోబు చిక్కుతాడు. మొత్తాన్ని గందరగోళం చేయాలని కక్షబట్టి లాబాను బయలుదేరితే నైట్ అయిపోయింది. కొంచెం దూరంలో యాకోబు వాళ్ళు ఉన్నారు. ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి లాబానుకు పొద్దుపోయింది. అడిగిపోతారు ఇక వాళ్ళైనా నైట్ ఆగాల్సిందే, నేనైనా ఆగాల్సిందే. ఇంకేముంది, దగ్గరకు వచ్చేసా కదా, ఈ నైట్ వండుకొని తెల్లవారి వాళ్ళని అందుకొని యాకోబును అంతు తేలవాలనుకొని ఫిక్స్ అయిపోయి బబ్బున్నాడు. ఆ రాత్రి దర్శించాడు. రేపు వెళ్ళి యాకోబు అంతు తేలవాలి నేను అనుకున్న లాబాను ఈ రాత్రి దర్శించి యాకోబును చేరబోయి యాకోబును సమీపించి, నువ్వు తాకటం, తిట్టడం, కొట్టడం కాదు, మంచియే కానీ చెడ్డయే కానీ ఏ మాటైనా నువ్వు మాట్లాడితే నీ అంతు తేలుస్తాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా భయం ఏంది? తెల్లవారేసరికి వచ్చేసి ఏమన్నాడు తెలుసా? నీ అంతు తేలుస్తానల్లా. అల్లుడు గారు, మా సొంత తోడబుట్టిందని కొడుకు అయ్యా నువ్వు, మా రెబకా కొడుకువి నువ్వు. అన్యుడు ఒకడు చేసినట్టు చేసావేంటి అసలు? వీళ్ళు నీ భార్యలు కాదా? వీళ్ళు నీ పిల్లలు కాదా? వీళ్ళు నీ దాసదాసి జనాంగం కాదా? ఇవన్నీ నీ కాదా? లేకపోతే ఎరా ఒట్టిగా చేతికర్రతో ఒంటరిగా వచ్చి ఏం గుంపునేసుకొని పోతున్నా అని తన్ని మొత్తాన్ని లాక్కొని వెళ్ళేవాడు. ఇప్పుడేమంటున్నాడు? ఇవన్నీ నీవి కదా. అసలు ఒక్క మాట నువ్వు నాకు చెప్పినట్టయితే మ్యూజిక్ పార్టీ ఏర్పాటు చేసేవాడిని కదా. మంచిగా అన్నాడు. సంభ్రమములతో, సంతోషముతో, మేళతాళములతో, వాయిద్యములతో నిన్ను సాగనంపి ఉందును కదా. నిజమేనా? దేవుడు మాట్లాడకపోతే యాకోబుకు మోగేది మేళం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు నిన్ను ఎట్లా సాగనంపేవాడిని నేను? అన్యుడు ఒకడు, దొంగవాడు ఒకడు, ఏదో వ్యర్థుడు ఒకడు పరిగెత్తినట్టు నీవు ఇట్లా పారిపోయి రావచ్చునా? నేను నీ పని చేసుందును కానీ నీ దేవుడు నిన్నటి రాత్రి నాకు దర్శనమందు కనిపించి యాకోబుతో నీవు మంచియే కానీ చెడ్డ మాటే కానీ పలకకు సుమి అని నాకు వార్నింగ్ ఇచ్చాడు. బతికిపోయావు. ప్రియులరా, ఆయన అక్కరలో ఉన్నప్పుడు ఆ అప్పు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వటమే కాదు, ఒకవేళ డబ్బులు ఇవ్వటానికి ఆయన ఒకవేళ టైం తీసుకుంటే అడిగేవాడికి వార్నింగ్ ఇస్తాడు. లేదు, నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి ఒకవేళ అవమానానికి నిన్ను అప్పగిస్తే అప్పగించని. ఎందుకంటే అవతలి వాడు వచ్చి నిన్ను నలుగురిలో ఆరడిపరిస్తే నీకు కాదు అసలు అవమానం, నీ ప్రభువుకి. నువ్వు ఎప్పుడు కూడా మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. నన్ను రోడ్డుకు లాగే దమ్మె ఉడుకుంది, సరే లాగితే లాగని, నాకేం అవమానం, మా నాన్నకు అవమానం. కాబట్టి నాకేం పికర్లే, అన్నీ ఆయన చూసుకుంటాడు అనే భరోసా వచ్చేస్తుంది. నిజంగా సత్క్రైస్తవుడికి ఆ భరోసా వస్తుంది.